కళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు చాలా వాడివేడిగా మొదలయ్యాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధికార పక్షాల మధ్య మాటలు తోటాలే పేరుతున్నాయి. డీలిమిటేషన్తో ఏ ప్రాంతానికి అన్యాయం జరగదన్నారు ప్రధాని మోదీ. క్రెడిట్ మీకే ఇస్తామని, ప్రభుత్వ ఖర్చులతో ప్రచారం చేస్తామని సెటైర్స్ కూడా వేశారు. అటు తేజస్వి సూర్య చేసిన కామెంట్స్ సభలో కీలకంగా మారాయి. ఎన్నికల కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారని విపక్ష కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఇక రేపు సాయంత్రం ఈ బిల్లులపై ఓటింగ్ జరగనుంది. పూర్తి అడిచేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కళ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కళ, 3 రోజులు 3 బిల్లులు చాలా ముప్పేడు దాడిలా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు చాలా వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఎలా అనలైజ్ చేస్తారు? మరీ ముఖ్యంగా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద కాకరేపుతున్నాయి ఇక్కడ. యా సతీష్, దాదాపు ఏదైతే పార్లమెంటుకు సంబంధించినటువంటి మహిళా బిల్లుపై దాదాపు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి కొన్ని తర్జనా భర్జనలు, ప్రత్యేకంగా విమర్శలు, అటు ప్రతిపక్షాలు ఏదైతే సమావేశాలతో వేడెక్కినటువంటి ఢిల్లీ రాజధాని, ముఖ్యంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టాక కూడా అటు ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి చర్చలు, ఈ చర్చలు దాదాపు 18 గంటల పాటు కొనసాగుతాయి అన్నటువంటిది కీలకంగా ప్రకటించినటువంటిది. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా, అంటే 2 గంటలు, అంటే అర్ధరాత్రి వరకు కూడా కొనసాగేటటువంటి చర్చలు అన్నది మాత్రం ఇప్పుడు తెలుస్తున్నటువంటిది. ముఖ్యంగా అంటే మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది చాలా ప్రత్యేకత. దాదాపు 3 దశాబ్దాలుగా ఉండేటట్టు, అంటే 3 దశాబ్దాలుగా కూడా వెయిట్ చేస్తున్నటువంటి మహిళా బిల్లుకు ఈ రోజు ప్రత్యేక చర్చలతో అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, తేజస్వి ఇక్కడ యాదవ్, తర్వాత చాలా మంది నాయకులు విమర్శలు, అటు వాటికి ధీటుగా జవాబు చెప్పేటటువంటి ప్రభుత్వము, తర్వాత విపక్షాల మధ్య వాడి వేడి చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద ఈ రోజు ఏదైతే 3 బిల్లులకు సంబంధించినటువంటిది చాలా కీలకంగా ప్రవేశపెట్టడం జరిగింది. మధ్యాహ్నం 11 గంటలకు సభ ప్రారంభమైంది. దీనికి సంబంధించినటువంటిది బిల్లుల్లో మనకు ఏదైతే మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ఆర్టికల్ ఇక్కడ మనకు 131, అంటే ఇక్కడ 131 కి సంబంధించినటువంటి మహిళా బిల్లును ఇటు ప్రవేశపెట్టడము, తర్వాత ఇంకొక రెండవ బిల్లు డి లిమిటేషన్ కి సంబంధించినటువంటిది, తర్వాత మనకు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సవరణ చట్టం. ఈ 3 బిల్లులకు సంబంధించినటువంటిది పార్లమెంట్లో వాడివేడి చర్చలతోటి ఈ రోజు ప్రారంభమైంది. అటు కేంద్ర న్యాయశాఖ మంత్రి మొదటి 2 బిల్లులను ఇటు అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇటు కేంద్ర పాలిత సవరణ చట్టానికి సంబంధించినటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అంటే ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్ ఈ రోజు చాలా హైలైట్. పార్లమెంటుకు సంబంధించినటువంటిది, అటు మరొకటి తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి స్పీచ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా చాలా కీలకమని చెప్పవచ్చు. దాదాపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించినటువంటి సమయంలో కూడా ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ముఖ్యంగా కొన్ని హైలైటింగ్ దాంట్లో మాత్రము అటు బిల్లుకు సంబంధించినటువంటిది వాళ్ళు ఏదైతే నిరసనలు తెలపడం కొరకు నల్ల చొక్కాలను వేసుకొని, అంటే నల్ల చొక్కాలను ధరించుకొని వచ్చినటువంటి వాటిని చూసి అటు ప్రధాని నరేంద్ర మోడీ అంటే మహిళా బిల్లుకు నజరు తాకరాదు అనేసి వీళ్ళు నల్ల చొక్కాలను ధరించారు అంటూ కూడా వారి నిరసనలను వారికి అంటే విమర్శలు చేస్తూనే వారికి ఒక చమత్కారమైనటువంటి జవాబు ఇచ్చినటువంటి సన్నివేశం అని చెప్పవచ్చు. మరొకటి అంటే ఇక్కడ ఓవైసీకి సంబంధించినటువంటిది చాలా కీలకంగా మహిళా బిల్లుని వ్యతిరేకించడము అన్నది కూడా గతంలో కూడా చేశారు. మరొకసారి ఇక్కడ పార్లమెంటు సాక్షిగా మహిళా బిల్లును ఓవైసీ వ్యతిరేకించడము, ఇది అంటే ముస్లిం సామాజిక వర్గాన్ని అణిచివేతలా ఉంది ఈ మహిళా బిల్లు అన్నటువంటిది అక్కడ నుంచి ఒకటి ఆయన ఏదైతే ప్రసంగంలో కూడా ఆయన చెప్పినటువంటి అంశము. దాదాపు ఇక్కడ మనకు తేజస్వి యాదవ్ దాదాపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణని 2 రాష్ట్రాలను విడగొట్టినప్పుడు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అంటే ఇండియా పాకిస్తాన్ ఏ విధంగా అయితే విడిపోయిందో దానికన్నా చాలా విపరీతంగా ఇక్కడ విభజించినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా విమర్శలతోటి తన ప్రసంగం ఏకధాటిగా సాగిందని చెప్పవచ్చు. అటు తెలంగాణకు సంబంధించినటువంటిది సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఒక 3-4 రోజుల పాటు అటు ప్రధానికి రాసినటువంటి లేఖ ఒకవైపు కూడా డీలిమిటేషన్ తోటి ఇటు సౌత్ స్టేట్స్ అంతా కూడా నష్టపోతున్నాయి అన్నటువంటి వ్యాఖ్యలు అనుకోవచ్చు. అసలు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అంటూ కూడా విమర్శలతో ఎక్కుపెట్టినటువంటిది పార్లమెంటు సాక్షిగా. దాదాపు ఇక్కడ మనకు 2 అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని సంబంధించినటువంటి విమర్శలు అనుకోవచ్చు, తర్వాత మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ఏదైతే మూజువాని ఓటుతో అంటే మూజువానికి సంబంధించినటువంటి ఓటుతో ఏదైతే జరిగేటటువంటి ఓటింగ్ ప్రక్రియ కాకుండా రేపు 4 గంటలకు కూడా ఓటింగ్ ప్రక్రియ ఉండే విధంగా కూడా
ఇక్కడ రికార్డింగ్ సిస్టమ్ గా చేసే విధంగా రికార్డింగ్ ఓటింగ్ పద్ధతి రేపు 4 గంటలకు కూడా పాల్గొనే విధంగా కూడా ప్రకటించడం అన్నది కూడా ఈ రోజు చాలా హైలైటింగ్. దాదాపు పార్లమెంట్ లో అందరూ కూడా వారికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించే విధంగా కూడా అందరికీ సమయం ఇస్తామంటూ కూడా ఈ రోజు చాలా కీలకంగా వాడివేడి చర్చలతో పార్లమెంట్ లో ఇక్కడ ఇటు సమావేశాల్లో పాల్గొనడము, అటు వైఎస్ఆర్సీపీ కూడా ఇటు ఏదైతే మహిళా బిల్లుకు తర్వాత మద్దతు తెలుపుతూ కూడా చెప్పినటువంటిది, మరొకటి ఇటు టీడీపీకి సంబంధించినటువంటిది కూడా మద్దతు తెలిపినటువంటి ప్రసంగాలతో మాత్రం వాడివేడి చర్చలు పార్లమెంట్ లో జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.